ఫ్రెండ్స్, ఇదైతే రియల్మీ P3 అల్ట్రా. సో ఈ వీడియోలో దీని కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాం. సో ఈ మొబైల్ వచ్చేసరికి అమెజాన్ లో అయితే తీసుకున్నాం. దీని ప్రైస్ ఆల్మోస్ట్ 20,000 అయితే పడింది మాకు. ఇది సేల్స్ టైమ్ లో అయితే తీసుకున్నాం, దసరా సేల్స్ టైమ్ లో అయితే. సో దీన్ని లాంచ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 25,000 కి అయితే లాంచ్ చేశారు దీని బేస్ మోడల్. బట్ ఇప్పుడు ఇది 8 GB ప్లస్ 256 GB మోడలే మనకి 20,000 కి అయితే వస్తుంది. సో ఈ వీడియోలో దీని ఫుల్ రివ్యూ అయితే చెప్తాను. కొన్ని రోజులు అయితే యూస్ చేశాను నేను ఈ మొబైల్. సో ఇది ప్రైమరీ డివైస్ కి అయితే యూస్ చేయలేదు, సెకండరీ డివైస్ కి అయితే యూస్ చేశాను. సో ఈ వీడియోలో నాకు కంప్లీట్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు కానీ రియల్మీ P3 అల్ట్రా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకైతే మొత్తం క్లారిటీ అయితే వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ లో ఎలా ఉంది. ప్రతి ఛానల్ అయితే కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వాచ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది రియల్మీ P3 అల్ట్రా బాక్స్ అయితే మీరు కొంటే ఇలానే వస్తుంది. ఇదేం రివ్యూ అన్నట్టు అయితే కాదు. సో మొబైల్ చూసుకున్నట్టయితే ఇందులో ఫస్ట్ మొబైలే ఉంటుంది, తర్వాత TPU కేస్ ఉంటుంది, అలాగే కొంత పేపర్ వర్క్ అండ్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 80 వాట్స్ సూపర్ హుక్ ఛార్జర్ అండ్ టైప్ A టు టైప్ C కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది మొబైల్ మీద. ఇది క్వాడ్ కరోడ్ డిస్ప్లే. సో ఇంకా మనం మొబైల్ విషయానికి అయితే వద్దాం. సో మొబైల్ అయితే ఇప్పుడు నా దగ్గర అయితే లేదు, బట్ నేనైతే యూస్ చేశాను 14 days అయితే ఆల్మోస్ట్ నా సెకండరీ డివైస్ గా. సో ఫస్ట్ డిస్ప్లే విషయానికి అయితే వద్దాం. సో ఇందులో మనకి డిస్ప్లే అయితే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే అట్రాక్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇది 6.8 inches 1.5K క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లే అయితే మొబైల్ వస్తుంది. సో డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఈ మొబైల్లో. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చాలా షార్ప్ గా అయితే కనిపిస్తున్నాయి. అండ్ HDR10+ సపోర్ట్ ఉంది. యూట్యూబ్ లో HDR వీడియోస్ ప్లే అవుతున్నాయి, అలాగే నెట్ఫ్లిక్స్ లో కూడా HDR వీడియోస్ అయితే ప్లే అవుతున్నాయి. వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో రావడం వల్ల మనకి బెజల్స్ కూడా అయితే చాలా తక్కువ అయితే కనిపిస్తాయి ఈ మొబైల్లో. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు డిస్ప్లే. ఇంకా నెక్స్ట్ రిఫ్రెష్ రేట్ విషయానికి వస్తే ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది ఈ డిస్ప్లే అయితే. అండ్ ఇంకా డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు, HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇది డిస్ప్లే విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ కి అయితే వెళ్దాం. సో కెమెరా విషయానికి వచ్చేసరికి ఇందులో మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ సోనీ IMX 896 సెన్సార్ అయితే యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి వైడ్ యాంగిల్ కెమెరా, ఇది వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ సెన్సార్ అయితే మెన్షన్ చేయలేదు. సో ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ సెల్ఫీ 16 MP సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు, ఇది కూడా సోనీ సెన్సరే. సో ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బాగున్నాయి డీటెయిల్స్ అయితే. ఇవి వచ్చేసరికి డే లైట్ కండిషన్ లో తీసినవి, 11 to 12 మధ్యలో అయితే అవుతుంది అప్పుడు టైం. సో ఫస్ట్ నార్మల్ కెమెరాతో తీసిన శాంపుల్స్ అయితే చూపిస్తాను. ఇవన్నీ 1x 2x లో తీసిన శాంపుల్స్. అండ్ సో ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ మోడ్ లో తీసిన ఫొటోస్. సో దీనికి డెడికేటెడ్ పోర్ట్రేట్ లెన్స్ అయితే ఏం లేదు, ఇన్ సెన్సర్ జూమ్ అయితే తీసుకోవచ్చు మనం. బాగున్నాయి శాంపుల్స్, డే లైట్ కండిషన్ కాబట్టి. ఇవన్నీ మనం ఈవినింగ్ కండిషన్ లో లైటింగ్ తక్కువ ఉంటే కొంచెం డిస్టర్బెన్స్ అయితే నోటీస్ చేస్తాం. ఒక 10 ఫొటోస్ తీస్తే ఆల్మోస్ట్ 8 ఫొటోస్ వరకు అయితే బాగా వస్తున్నాయి. సో గుడ్ అని చెప్పొచ్చు కెమెరా అయితే. అండ్ నెక్స్ట్ వీడియోస్ విషయానికి వద్దాం. సో ఇక్కడ కొన్ని వీడియో శాంపుల్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు. సో మాక్సిమం క్యాపబిలిటీ వచ్చేసరికి అప్ టు 4K 60 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి 1080p 60 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇవి కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే. కెమెరా అయితే ఫ్రెండ్స్, ఇది రియల్మీ P3 అల్ట్రా బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. మ్యాక్సిమం 4K 60 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. దీనికి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX 896 సెన్సార్ని అయితే యూజ్ చేశారు. సో 4K 60 FPSలో వీడియో శాంపుల్ అయితే ఇది. అల్ట్రా స్టడీ అయితే ఉండదు, అల్ట్రా స్టడీ 1080p 60 FPSలో అయితే ఉంటుంది. సో
4K 60 FPSలో వీడియో రికార్డ్ చేస్తే వీడియో శాంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6 PM దగ్గరగా అయితే అవుతుంది. సో సన్ కూడా ఆపోజిట్లో ఉంది, చూడొచ్చు లైట్ అవన్నీ ఎలా అడ్జస్ట్ చేస్తున్నాయి. సో ఇది 4K 60 FPS శాంపుల్ రియల్మీ P3 అల్ట్రా నుంచి. రియల్మీ P3 అల్ట్రా బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. 1080p 60 FPSలో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో అల్ట్రా స్టడీ మోడ్ కూడా అయితే ఆన్ చేసి ఉంది. సో ఇప్పుడు కదులుతున్నాను, చూడొచ్చు స్టెబిలైజేషన్ కూడా అయితే ఎలా ఉంది. బ్యాక్ సైడ్ లైట్ కానీ ఎవ్రీథింగ్ HDR ఎఫెక్ట్ అన్నీ అయితే చూసుకోవచ్చు, ఎలా అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ 1080p 30 FPSలో అయితే రికార్డ్ చేస్తున్నాను. పోర్ట్రేట్ వీడియో అయితే 1080p 30 FPSలో అయితే సపోర్ట్ ఉంది ఈ రియల్మీ P3 అల్ట్రాలో అయితే. సో ఈ వీడియో శాంపుల్ అయితే ఎలా ఉంటుంది పోర్ట్రేట్లో రికార్డ్ చేస్తే. ఫ్రెండ్స్ ఈ వీడియో రియల్మీ P3 అల్ట్రా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. మ్యాక్సిమం 1080p 60 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇందులో ఇప్పుడు ఆల్మోస్ట్ 12 to 1 మధ్యలో అయితే అవుతుంది టైం. సో ఇందులో వీడియో రికార్డ్ చేస్తే ఈ టైమింగ్లో అయితే ఎలా ఉంటుంది. సో ఇది 183 గ్రామ్స్తో అయితే వస్తుంది వెయిట్, అండ్ 7.4 mm థిక్నెస్తో అయితే వస్తుంది. సో చేతిలో పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంటుంది. క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో రావడం వల్ల మనకైతే పట్టుకున్నప్పుడు ప్రీమియం ఫీల్ అయితే కలుగుతుంది. 20,000 లోపు ఇన్ హ్యాండ్ ఫీల్ విషయంలో అయితే ఇది గుడ్ అని చెప్పొచ్చు ఈ మొబైల్. అండ్ నెక్స్ట్ దీని మేజర్ హైలైట్ అయిన ప్రాసెసర్ విషయానికి వద్దాం. సో ఇందులో ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్. సో ఇది BGMI 120 FPS లో అయితే హ్యాండిల్ చేస్తుంది, బట్ ఇంకా వీళ్ళు అప్డేట్లు అయితే ఇంకా తీసుకురాలేదు. ప్రజెంట్ 90 FPS లోనే అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ప్రస్తుతం ఏం అప్డేట్ అయితే రాలేదు మొబైల్ కి. అప్డేట్ లో వీళ్ళు ఫిక్స్ చేయొచ్చు, 120 FPS ఎనేబుల్ చేయొచ్చు. అండ్ జనరల్ యూజ్ విషయానికి వస్తే జనరల్ యూజ్ లో అయితే ఎటువంటి హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ అయితే ఉండదు. ఇది మీడియాటెక్ 8 సిరీస్ ప్రాసెసర్ కాబట్టి చాలా స్మూత్ గా అయితే ఉంటుంది, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు జనరల్ యూజ్ లో. సో గేమర్స్ కూడా అయితే ఈ మొబైల్ ని కన్సిడర్ చేయొచ్చు. 20 to 22,000 మధ్యలో ప్రైస్ రేంజ్ లో అయితే ఈ మొబైల్ ని కన్సిడర్ చేయొచ్చు. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్లో. సో ఈ మొబైల్లో మేజర్ 2 హైలైట్స్ అయితే ఉన్నాయి. అది ఒకటి వచ్చేసరికి డిజైన్, అండ్ ఇంకొకటి వచ్చేసరికి దీనిలో ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్. సో ఈ డిజైన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ఇది గ్లో అయితే ఉంటుంది మూన్ ఎఫెక్ట్ లో. మనం యూవీ లైట్ కి మొబైల్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఒకేసారి బ్రైట్ కండిషన్ నుంచి డార్క్ కండిషన్ లోకి వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ అయితే గ్లో అయితే ఉంటుంది, లైట్ గ్రీన్ కలర్ లో అయితే కనిపిస్తుంది ఈ గ్లో. సో ఇప్పుడు ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే ర్యామ్ LPDDR5X ర్యామ్ అండ్ స్టోరేజ్ UFS 3.1 స్టోరేజ్ సో అయితే ఈ మొబైల్ వస్తుంది. సో ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్. దీని సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ విషయానికి వద్దాం. సో ఇందులో ప్రొటెక్షన్ ఫ్రంట్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది, అలాగే బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ తోనే వస్తుంది. సో డిజైన్ అయితే మీరు చూసుంటారు ముందు, అలా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. అండ్ నెక్స్ట్ IP68 అండ్ IP69 బోత్ వాటర్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రేమ్ తో అయితే వస్తుంది, మెటల్ ఫ్రేమ్ అయితే కాదు. అండ్ ఈ ప్రైస్ లో మనం అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయలేం, ప్లాస్టిక్ ఫ్రేమ్ తోనే వస్తుంది చుట్టూ. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది ఈ మొబైల్, అలాగే రియల్మీ UI 5.0 మీద రన్ అవుతుంది. Android 15 అయితే వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, అలాగే 4 years సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు రియల్మీ వాళ్ళు ఈ మొబైల్ కి. అండ్ నెక్స్ట్ కనెక్టివిటీ అండ్ ఎడిషనల్ ఫీచర్స్ విషయానికి వద్దాం. సో ఈ మొబైల్ Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది, అలాగే బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి, బోత్ అప్ అండ్ డౌన్ 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. సో స్టీరియో సపరేషన్ కూడా బాగుంది. అండ్ 60-40 లాగా వస్తుంది, బాటమ్ 60% అండ్ టాప్ 40% అయితే వస్తుంది. బాగుంది సౌండ్ కూడా అయితే. వీళ్ళు అడిషనల్ ఫీచర్స్ అయితే ఏముండవు సౌండ్ పరంగా. వీళ్ళు గేమింగ్ ఫీచర్స్ విషయానికి వస్తే ఎక్స్ట్రాగా బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ అయితే ఉంటుంది. ఎట్ ఎ టైం మనం ఛార్జింగ్ పెడుతూ గేమ్ అయితే ఆడొచ్చు, డైరెక్ట్ మదర్ బోర్డ్ కి అయితే ఛార్జింగ్ వెళ్తుంది పవర్ అయితే. సో ఇవి అడిషనల్ ఫీచర్స్ విషయానికి వస్తే. అండ్ ఈ మొబైల్ ఇప్పుడు కూడా 21,000 కి అయితే అవైలబుల్ ఉంది. సో
ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే మన లింక్ని అయితే యూస్ పర్చేస్ చేయండి. 8 GB ర్యామ్ 128 GB మోడల్ అయితే బేస్ మోడల్ ఇందులో, అండ్ హయ్యర్ 12+ 256 GB మోడల్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికప్పుడు ఫాలో అయితే అవుతుంది.